హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ జీటీ మ్యాచ్ లక్నోలో జరుగుతుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జీటీ మామూలుగా బ్యాటింగ్ చేయలేదు. ఫస్ట్ 6 ఓవర్స్లో భయంకరంగా కొట్టారు. 66 రన్స్ ఏమో కొట్టారు. తర్వాత నుంచి అలా సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎవరి చేతిలోకి? లక్నో సూపర్ జెయింట్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. వీళ్ళు వికెట్లు కూలిపోయారు. ఎవరు పెద్దగా ఏం కొట్టలేకపోయారు. మ్యాచ్ మొత్తం పూర్తిగా లక్నో కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అయినా కూడా వీళ్ళు 180 దాటిచ్చారు స్కోర్. ఎవరు? జీటీ వాళ్ళు ఏ రేంజ్లో బ్యాటింగ్ చేశారంటే చూసుకోండి. వికెట్లు పడుతున్నా కూడా తగ్గకుండా 180 అక్కడ గ్రౌండ్లో మినిమం స్కోర్ మాత్రం నమోదు చేశారు జీటీ వాళ్ళు. అంటే వాళ్ళకి 180 అదే లాస్ట్ ఓవర్లో 2 6 ఇవ్వమన్నాడు. అడిగిన కొట్టకపోతే 170 160 దగ్గర ఆగిపోయింది. కానీ జీటీ కొంచెం స్కోర్ని బిల్డ్ చేసింది. బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే, లక్నో బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే పర్లేదు, వాళ్ళు మంచిగానే వికెట్స్ తీశారు. రన్నింగ్ దాదాపు 30 to 40 రన్స్ కట్ ఆఫ్ చేశారు. లేకపోయింటే వీళ్ళకి చాలా కష్టమైంది. ఎవరికి? లక్నో సూపర్ జెయింట్స్కి కష్టమైంది. ఎందుకంటే 200 220 దాటితే మళ్ళీ చేసింగ్లో కొంచెం తడబడితే మ్యాచ్ మొత్తం దొబ్బుతుంది కదా. సో అందుకని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వచ్చిన లక్నో సూపర్ జెయింట్కి దరిద్రం ఏంటంటే ఓపెనింగ్ చేసింది రిషబ్ పంత్ ఎందుకు వచ్చాడో అర్థం కాలే. మిచ్చల్ మార్ష్ మేబీ లేనట్టున్నాడు, ఏదో సిరీస్ ఉన్నట్టుంది, వెళ్ళిపోయాడు. మిచ్చల్ మార్ష్ ప్లేస్లో ఈయన వచ్చాడు. సో ఈయన పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడంటే ఏమి ఇంపాక్ట్ పెద్ద క్రియేట్ చేయలేదు. తొందరగా అవుట్ అయిపోయాడు. మ్యాచ్ అయిపోతుంది అనుకుంటే తర్వాత మిగిలిన బ్యాట్స్మెన్ అందరూ కలిసి మ్యాచ్ని 17 ఓవర్స్లోనో 18 ఓవర్స్లో 19 ఓవర్స్ దాకా తీసుకెళ్ళారు. అప్పుడు మ్యాచ్ని 19.4 ఓవర్స్ దాకా తీసుకెళ్ళాడు. పురాణేమో కొట్టాడు పాపం. పురాణం మ్యాచ్ని 14-15 ఓవర్ల దగ్గర ఫినిష్ చేయాలని చూశాడు. కానీ పురాణం అవుట్ అయిపోయిన తర్వాత బదోని తిన్నాడయ్యా బాల్లో. మ్యాచ్ ఇంకా బదోని చాలా నిదానంగా 4-5 ఓవర్లు నిదానంగా తీసుకెళ్ళాడు స్కోర్. లేకపోతే ఎంత తొందరగా 18th ఓవర్లోనో 17th ఓవర్లో గెలవాల్సిన మ్యాచ్ని 19.4 ఓవర్స్ దాకా తీసుకెళ్ళాడు మ్యాచ్ని. సో అలా బ్యాటింగ్ చేశాడు. మళ్ళీ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే జీటీ బౌలింగ్ అంటే పెద్ద ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. జీటీ వాళ్ళు 3 వికెట్లు 4 వికెట్లు తీసినట్టున్నారు. కానీ అక్కడ దరిద్రం అనిపిస్తుంది ఏంటంటే ఆశీష్ నెహ్రా గారు పడే టెన్షను మామూలుగా లేదబ్బా. బ్యాటింగ్ ఈడు చేస్తున్నాడు, బౌలింగ్ ఈడు చేస్తున్నాడు, ఈడు కెప్టెన్సీ చేస్తున్నట్టు ఫీల్ అయిపోయి వాళ్ళ చెవులు కొరికి తిన్నాడు చూడయ్యా. బౌండరీ దగ్గర ఉన్నాడు, ప్రతి ఒక్కడు చెవు కొరుక్కొని తిన్నాడు. ఏంది అసలు? మనం ఆనేయాలి కదా. చెవులకు చూరికి గుసగుసని పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు ఎట్లా ఆడతారనుకుంటున్నాడు? వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. వాళ్ళు ఓన్ డిసిషన్ తీసుకుని ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. అస్సలే గ్రౌండ్లో తిరుగుతూనే ఉన్నాడు గ్యాప్ లేకుండా. అదే నాకు కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది. ఈ కెమెరామ్యాన్ ఈ మ్యాచ్లో అమ్మాయిలను చూపించడం కన్నా వాడినే ఎక్కువ చూపించాడు అనిపించింది అబ్బా. సో ఓవరాల్గా జీటీ ఓడిపోయింది, లక్నో సూపర్ జెయింట్స్ గెలిచింది. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.